హాయ్ ఫ్రెండ్స్, ఆఫ్టర్ లాంగ్ టైం మమ్మల్ని మిస్ అయినారా? అవ్వలేదు. సో ఏంటి ఇవాళ ఈరోజు ఒక ఫ్లాట్ చూద్దామని చెప్పేసి వచ్చాము. సో ఇది వచ్చి కోకాపేటలో ఉన్నది. ఈ వెంచర్ వచ్చి రాజ్ పుష్ప వాళ్ళది. సో వాళ్ళది కొత్త వెంచర్ స్టార్ట్ అవుతుంది. వీళ్ళు చాలా వెంచర్స్ ఉన్నాయి, చాలామందికి తెలిసే ఉంటుంది రాజ్ పుష్ప వెంచర్స్ అంటే. సో ఇవాళ వాళ్ళ వెంచర్ ఒకటి చూద్దామని చెప్పేసి వచ్చాము. ఫ్లాట్ అది సో ఆ ఫ్లాట్ డీటెయిల్స్ ఏంటి, దాని ప్రైసింగ్ ఏంటి, సో పేమెంట్ ఆప్షన్స్ ఏంటి ఇవి, అండ్ లొకేషన్ ఎక్కడ, అండ్ ఎంత ఎస్ఎఫ్టీస్, డిఫరెంట్ ఎమ్యూనిటీస్ ఏమున్నాయి, అవన్నీ ఈ వీడియోలో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రాజపుష్ప వాళ్ళది న్యూ వెంచర్ ఒకటి స్టార్ట్ అవుతుంది, ప్రిస్టినీ అని చెప్పేసి. సో అది చూడడానికి వచ్చాము. సో ఇంకా దాని డీటెయిల్స్ ఎవ్రీథింగ్ కూడా ఈ వీడియోలో కవర్ చేద్దాం. లైక్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్లాట్స్ ఏమున్నాయి, ఎప్పుడు కన్స్ట్రక్షన్ ఫినిష్ అవుతుంది, ప్రైజెస్ ఎలా ఉంది, ఈఎంఐ ఆప్షన్స్, బ్యాంక్ లోన్స్, ఇలా ప్రతి దాని గురించి ఈ వీడియోలో చూద్దాం. సో వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. సో మీరు కనుక ఏమైనా ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటుంటే సో మిగతా డీటెయిల్స్ చూద్దాం రండి. సో ప్రెసెంట్ ఇప్పుడు వచ్చి రాజపుష్ప వాళ్ళది ప్రొవిన్షియాలో ఉన్నాము. ఇది ఆల్రెడీ చాలా మటుకు ఫినిష్ అయిపోయింది. సో ఇక్కడ మోడల్ ఫ్లాట్ ఎలా ఉంటుందో చూద్దామని ఫస్ట్ ఇక్కడికి వచ్చాము. ఇది అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ ప్రిస్టినియా కూడా ఆ సైట్ విజిట్ చేసి అక్కడ ఎంతవరకు కన్స్ట్రక్షన్ ఫినిష్ అయింది, ఎప్పుడు ఫినిష్ అవుతుంది, ఆ డీటెయిల్స్ కూడా అక్కడ కనుక్కుందాం. ఇది 2020 ఎస్ఎఫ్టీ 3 BHK ఈస్ట్ ఫేసింగ్. దీనికి సేమ్ డ్రాయింగ్ ఏరియా 11.8/12 డ్రాయింగ్ ఏరియా, అండ్ డైనింగ్ ఏరియా వచ్చి 10.5/16. ఇది డైనింగ్ ఏరియా, అండ్ ఇక్కడ షింక్ వచ్చింది. అండ్ ఇది వచ్చి లివింగ్ రూమ్. ఈ లివింగ్ రూమ్ వచ్చి 9.11/12 ఈ లివింగ్ రూమ్. అండ్ ఇక్కడ సేమ్ అక్కడలాగే బాల్కనీ వచ్చింది, సేమ్. ఇది ఈస్ట్ ఫేసింగ్. ఇక్కడ వచ్చి ఇది మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ 15.8/12.2 వచ్చింది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది. దీనికి కూడా బాల్కనీలలో వస్తుంది. కిచెన్ ఇది 11/12.2, అండ్ ఇది వాష్ ఏరియా. బెడ్రూమ్ ఇది ఇంకో బెడ్రూమ్, సెకండ్ బెడ్రూమ్ ఇది 11/12. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. ఇది ఇంకొక బెడ్రూమ్, ఇది 11.1/12. దీనికి అటాచ్డ్ బాత్రూమ్. సో 3 బెడ్రూమ్స్కి అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి.
ఐ థింక్ ఇప్పుడు ఇక్కడ ఉన్న వాటిల్లో అన్నిటికన్నా పెద్ద ఫ్లాట్ ఇది అనుకుంటా. 2335 SFT వస్తుంది, 3 BHK. ఇది చాలా స్పేషియస్గా ఉంది. ఇక్కడ వరకు డ్రాయింగ్ ఏరియా, ఇక్కడ డైనింగ్ అండ్ ఇక్కడ లివింగ్ ఏరియా అండ్ బాల్కనీ కూడా చాలా పెద్ద వచ్చింది. ఇక్కడ చాలా స్పేషియస్గా ఉంది ఇక్కడ బాల్కనీ. కిచెన్ కూడా బాగానే స్పేషియస్గా ఉంది. వాష్ ఏరియా కూడా స్పేషియస్ పెద్దది ఉంది. అండ్ ఇక్కడ గ్యాస్ కూడా ఉంది, గ్యాస్ పైప్ లైన్ కూడా ఉంది. ఇది ఇంకొక బెడ్రూమ్. ఐ థింక్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అనుకుంటా. ఇది ఇక్కడే మళ్ళీ ఇక్కడ ఇంకొక చిన్న పార్టీషన్ ఇది ఇచ్చారు, ఒక చిన్న పార్టీషన్ లాగా. అండ్ దీని తర్వాత ఇక్కడ యాక్చువల్గా ఇది బాత్రూమ్. ఇదేమన్నా బట్టలు అలాగే ఏమన్నా పెట్టుకోవాలన్నా, లాండ్రీ ఏమన్నా పెట్టుకోవాలన్నా. ఇది ఇంకొక బెడ్రూము, దానిలో కొంచెం చిన్న బెడ్రూమ్ ఇది. అండ్ దీనికి అటాచ్డ్ బాత్రూమ్ అండ్ దీనికి ఒక బాల్కనీ వచ్చింది. ఈ ఫ్లాట్ అయితే బాగుంది. అన్నిటి మీద ఇది 2330 అనుకుంటా. బాగుంది అన్నిటి మీద ఈ ఫ్లాట్ బాగుంది. ఇది ఒక బెడ్రూమ్ అండ్ దీనికి కూడా బాల్కనీ వచ్చింది. మొత్తం ఈ మాస్టర్ బెడ్రూమ్కి వచ్చింది. అక్కడ మిగతా 2 బెడ్రూమ్స్కి బాల్కనీస్ వచ్చాయి ఇక్కడ. అండ్ బాల్కనీ కూడా చాలా పెద్దగా ఉన్నాయి. ఇది ఇంకొక ఫ్లాట్, ఇది 3 BHK, కాకపోతే 1715 SFT ఇది. సో ఇందులో 11.6/11 వస్తుంది డ్రాయింగ్ ఏరియా. అండ్ ఇక్కడ వచ్చి ఇది డైనింగ్ ఏరియా వచ్చి 10.5/15 వస్తుంది. అండ్ ఈ లివింగ్ ఏరియా వచ్చేసి 19.11/11 వస్తుంది. సారీ 9.11/11 వస్తుంది. అండ్ కిచెన్ వచ్చి ఇక్కడ దాంతో పోలిసి కొంచెం చిన్నది వచ్చింది. ఇది వచ్చి 12/8.2 కిచెన్ ఇది. అండ్ ఇక్కడ ఇది కూడా వాష్ ఏరియా కూడా వచ్చింది. సో దాంతో పోలిస్తే కొంచెం వాష్ ఏరియా కూడా కొంచెం తగ్గింది. మాస్టర్ బెడ్రూమ్ ఉంది. ఇది 14.7/12.6 వచ్చింది. ఇది మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్. అండ్ ఇది ఇంకొక బెడ్రూము, ఇది వచ్చి 11/12 వస్తుంది.
దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. అండ్ ఇది ఇంకో బాత్రూమ్, ఇది 10/12 వస్తుంది. దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్. బాయ్. భయపడ్డావా? ఇది వచ్చి 2 BHK ఫ్లాట్. ఇది వచ్చి 1370 SFT ఈస్ట్ ఫేసింగ్. ఇది దానికన్నా చిన్నది. అది 3 BHK, ఇది 2 BHK. సో ఎంటర్ అవగానే ఇక్కడ డ్రాయింగ్ ఏరియా ఉంది. ఇది వచ్చి 11/15 సైజ్ వస్తుంది డ్రాయింగ్ ఏరియా. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఇది డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియా 14.4/10 వస్తుంది. అండ్ బాల్కనీ పర్వాలేదు, బాగానే ఉంది. 3 BHK అంత పెద్దది కాదు కానీ బట్ గుడ్, బాగుంది ప్లేస్. అది స్పేషియస్గానే ఉంది బాల్కనీ కూడా. అండ్ ఇది ఒక బెడ్రూమ్. ఈ బెడ్రూమ్ వచ్చి 12/10.2 ఇది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. బాత్రూమ్ సైజ్ వచ్చి పర్వాలేదు, బాగానే ఉంది. అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది వచ్చి 14.7/11.6 వస్తుంది మాస్టర్ బెడ్రూమ్. ఇది 2 BHKలో. అండ్ దీనికి సేమ్ అక్కడున్న బెడ్రూమ్, అక్కడున్న బాత్రూమ్ సైజే వచ్చింది ఇది కూడా. అండ్ ఇది కిచెన్. కిచెన్ వచ్చి 8.6/12.3 వస్తుంది. అండ్ ఇక్కడ వాష్ ఏరియా కూడా కొంచెం చిన్నదే వచ్చింది, పర్వాలేదు. ఒక వాషింగ్ మెషిన్ పెట్టుకోవచ్చు. ఇంకా కొంచెం మేడ్ వాష్ చేసుకోవడానికి అది కూడా ఫ్రీగానే ఉంటుంది. సో ఇది ఇంకొక ఫ్లాట్. ఇది 1715 SFT విత్ ఇంటీరియర్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇది 3 BHKనే. సో ఇక్కడ సోఫా, ఎల్ షేప్ సోఫా సెట్ ఒకటి పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ టీవీ యూనిట్. అండ్ ఇక్కడ డైనింగ్ ఏరియా. అండ్ అక్కడ షింక్. అండ్ ఇక్కడ ఈ లైట్స్ కూడా పైన రూఫ్ గ్లాస్ది కూడా బాగుంది. ఇదొకటి. వాష్ బేసిన్. అండ్ ఇక్కడికి వస్తే ఇది లివింగ్ ఏరియా. సో ఇక్కడ ఒక సోఫా, సీట్. ఇది డైనింగ్ బాల్కనీ. ఇది ఒక బెడ్రూమ్.
బెడ్. అండ్ ఇక్కడ ఇది సో మోడల్ ఫ్లాట్లో చేయించుకుంటే ఇంటీరియర్ కూడా చాలా బాగుంటుంది. ఇది ఒక బెడ్రూమ్, కిడ్స్ బెడ్రూమ్ అని చెప్పచ్చు. ఇది ఒక చిన్న క్వీన్ సైజ్ బెడ్ అని చెప్పచ్చు. ఇది క్వీన్ సైజ్ బెడ్. అండ్ అక్కడ ఆటోమేటిక్ లైట్స్ ఇది ఆన్ సెన్సార్ ఆన్ చేసి ఆఫ్ అయిపోతుంది. ఇది కిడ్స్ బెడ్రూమ్. ఇది ఇది ఇంకొక బెడ్రూమ్. ఇది ఒక క్వీన్ సైజ్ బెడ్. ఇది 3 BHK, కాకపోతే ఇది చిన్నది. బాగుంది. మామూలుగా చూసేది ఒకలా ఉంటే విత్ ఇంటీరియర్ చూసేది వేరే లెవెల్లో. అండ్ ఇది దేవుడి గది. అండ్ ఇది కిచెన్. అక్కడ ఇక్కడ ఓవెన్. ఇది వాష్ ఏరియా. ఈజీగా అంటే తక్కువ స్పేస్లో 3 BHK కదా, బాగుంది. ఇది మీరు రీచ్ అండ్ రోడ్. ఇది ప్రెసెంట్ మీకు 30 feet రోడ్ ఉంది. ఇది ఫ్యూచర్ మనకు 100 feet రోడ్ కనెక్ట్ అవుతుంది. ఓకే. ఇది శంకర్పల్లి టువర్డ్స్, అంటే మీకు గోల్డెన్ మైల్ రోడ్ ఐడియా ఉంది కదా, అక్కడ కనెక్ట్ అవుతుంది. ఓకే. టువర్డ్స్ ఇటు వెళ్తే కనుక మీకు శంకర్పల్లి కనెక్షన్, రైట్ సైడ్ అయితే కనుక మన న్యూపోలిస్ కనెక్టివిటీస్ ఉంటాయి. ఓకే. అండ్ ఇది మనకి ఓవరాల్ సర్వీస్ రోడ్ నుంచి అటాచ్మెంట్స్ ఉన్నాయి. సో ఇది ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్. ఓకే. ఇవి ఏ అండ్ ఎఫ్ టవర్స్. మీరు ఎంట్రీ అయిన తర్వాత మీరు ప్రెసెంట్ సేల్స్ ఆఫీస్ ఇక్కడ చూసారు, బట్ ఇది ఏ టవర్, ఇది ఎఫ్ టవర్. ఓకే. ఈ జోన్ మొత్తం క్లబ్ హౌస్ ఏరియా. సో ఇవి ఎందుకు ప్రైమ్ ఫ్లాట్స్ అంటే ఇక్కడ మనం ఇచ్చే మినిమం సైజ్ SFT 3000 SFT.
అండ్ 4540, 4575, 4595 ఎస్ఎఫ్టీస్. ఓకే. ఇవి ఏ అండ్ ఎఫ్ టవర్స్లో మాత్రమే. వీటికి 8800 per ఎస్ఎఫ్టీ సార్. అండ్ రెస్ట్ ఆఫ్ ది బ్లాక్స్ BCDEకి అయితే 8500 per ఎస్ఎఫ్టీ. ఇది కాంబినేషన్ ఆఫ్ 2 and 3 BHKs నార్మల్ సెగ్మెంట్స్ అన్నమాట. ఓకే. 1380 ఎస్ఎఫ్టీ, 1730 ఎస్ఎఫ్టీ, 2355 ఎస్ఎఫ్టీ మ్యాక్సిమం ఇక్కడ. ఓకే. సో 2040 ఈ కార్నర్లో ఉంటాయి, 2355 సెగ్మెంట్స్ ఇక్కడ ఉంటాయి. ఓకే. ఇది మొత్తం మీకు కోర్ట్యార్డ్ వ్యూస్ అండ్ ఇదంతా లైక్ అవుట్డోర్ అమ్యూనిటీస్ అని ప్రొవైడ్ చేస్తాం. కమర్షియల్ అండ్ ఇండోర్ లగ్జరీ అమ్యూనిటీస్ అంతా ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం. ఓకే. అండ్ టెంపరేచర్ కంట్రోల్ పూల్స్ అండ్ నార్మల్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. అంటే గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటాయి. గ్రౌండ్ లెవెల్లో ఉంది. అండ్ ప్రతి బ్లాక్కి మనం స్టిల్ట్ లెవెల్ అమ్యూనిటీస్ అనేది ప్లాన్ చేస్తున్నాం సార్. ఏ మినిట్ స్టిల్ట్ లెవెల్స్ అంటే గ్రౌండ్ లెవెల్ మొత్తం అమ్యూనిటీస్ ఉంటాయి. 20 feet లాంగ్ స్పేసెస్ ఉంటాయి, అంతా అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే. ఓకే. సో కంపేర్ టు ప్రొవిన్షియా, క్రిస్టియా మనకి ప్రీమియం సెగ్మెంట్. క్రిస్టియా తర్వాత ఇన్ఫినా తర్వాత కాసా సెగ్మెంట్స్. సో సెగ్మెంట్కి డిఫరెన్స్ ఉంటుంది. వీటి అన్ని ఈ జోన్ మీరు చూసినట్లయితే ప్రొవిన్షియాలో 1715 ఎస్ఎఫ్టీకి మోడల్ ఫ్లాట్ ఉంది, 2020 ఎస్ఎఫ్టీస్కి ఫ్లాట్ మోడల్ ఫ్లాట్స్ ఉంది. సో ఈ సెగ్మెంట్ ఇంకా రెడీ చేయలేదు. ఓకే. ఓకే. ఏ అయితే అసలు స్టార్ట్ అవ్వలేదు, ఏ ఇంకా స్టార్ట్ కాదు సార్. ఎఫ్కి వర్క్ జరుగుతుంది. మీకు డెలివరీ టైం పీరియడ్ వచ్చి 2027 డిసెంబర్ సార్. ఓకే. సో ఒక్కొక్క దాంట్లో ఎన్ని ఫ్లోర్స్ ఉంటాయి? సో ఈ 2 blocks వచ్చి G+38 సార్. అండ్ టవర్స్ వచ్చి G+42 ఫ్లోర్స్ ఉంటుంది. దాంట్లో మనకి 3000 ఎస్ఎఫ్టీ మినిమం సైజ్. ఓకే. 4540, 4575, 4595 ఎస్ఎఫ్టీ ఆర్ మ్యాక్సిమం సైజెస్. ఓకే. 6 టవర్స్లో BCD వచ్చి G+42 ఫ్లోర్స్ మెన్షన్ చేస్తాం. ఏ అండ్ ఎఫ్ ఆర్ ప్రైమ్ టవర్స్. టవర్స్ మనకి 60,000 ఎస్ఎఫ్టీ ఇస్తున్నాం. కాబట్టి ఓపెన్ స్పేస్ మొత్తం 80%. ఓకే. అండ్ స్టిల్ట్ లెవెల్ అమ్యూనిటీస్ నేను చెప్పాను, ప్రతి బ్లాక్కి గ్రౌండ్ లెవెల్ అమ్యూనిటీస్ ఉంటాయని చెప్పాను. అది 70,000 ఎస్ఎఫ్టీస్. నేను మీకు ల్యాండ్స్కేపింగ్ యూనిటీస్ అనే మిడిల్లో ఏదైతే బ్లాక్ టు బ్లాక్ స్పేసెస్ అని చెప్పాను అది మనం మెన్షన్ చేస్తాం. ఇక్కడ మనం మెన్షన్ చేసిన ప్రతి పాయింట్ మనం ప్రోడక్ట్ ఇస్తున్నాం సార్. యాజ్ మీరు కంప్యూటర్ ప్రోడక్ట్లో రెగాలియా, ట్రియా చూసినా కానీ అండ్ కమింగ్ ఇప్పుడు డెలివరీ అయ్యే ప్రొవిన్షియా చూసినా కానీ ఈ మనం స్టిల్ట్ లెవెల్ అమ్యూనిటీస్లో ప్రొవైడ్ చేస్తాం. ఓకే. ప్రతి బ్లాక్కి కింద ఇలా ఓపెన్లో ఉంటుంది, అక్కడ స్టిల్ట్ లెవెల్ అమ్యూనిటీస్ ఉంటాయి. ఓకే. మీకు ఫస్ట్ స్టిల్ట్ లెవెల్ అమ్యూనిటీస్ ఏం ప్రొవైడ్ చేస్తున్నాం, ప్రతి రిలేషన్ స్టడీస్ చూస్తున్నాం. కేఫే, జూట్ బార్, స్కాటర్ అన్నీ మీకు ఇండోర్ అమ్యూనిటీస్లోనే ఉంటాయి సార్. బట్ స్పేషియస్గా లగ్జరియస్గా ఉంటాయి కంపేర్ టు ప్రొవిన్షియా. సో ప్రతి బ్లాక్కి అడ్వెంచర్స్ ప్లే ఏరియాస్ ఉంటాయి. లైక్ చిల్డ్రన్స్ మీరు బయటికి పంపించాల్సిన ప్రతిదీ మనం మెన్షన్ స్వింగ్ కోర్ట్, అడ్వెంచర్ ప్లే ఏరియా, ప్లాస్టిక్ జోన్స్, ఇండోర్ గేమ్స్, హెల్త్ క్లబ్స్. మీ క్లబ్ హౌస్ ఫీచర్స్ మీకు సపరేట్గా క్లబ్ హౌస్ బిల్డ్ చేస్తున్నాం కదా, దాంట్లో ఏమి ఇస్తున్నాం క్లబ్ హౌస్ ఫీచర్స్. టెంపరేచర్ కంట్రోల్, స్విమ్మింగ్ పూల్స్, బ్యాడ్మింటన్ కోర్ట్స్, స్క్వాష్ కోర్ట్, టేబుల్ టెన్నిస్, రిసెప్షన్ ప్రతి లాంగ్కి లాంగ్ ఉంటుంది సార్. మెడిటేషన్ కానీ టాప్ లెవెల్స్ ఉంటుంది. ఓకే. బ్యాంకెట్ హాల్ విత్ పార్టీ లాంగ్స్, జిమ్ విత్ కార్డియో అండ్ వెయిట్స్, ఏవీ రూమ్స్ ప్రొవిజన్ ఉంటాయి. థియేటర్ అంటే మినీ హోమ్ డౌన్ థియేటర్ లాగా ఉంటుంది. ఓకే. క్లబ్ హౌస్లో ఫుల్ టేబుల్ గేమ్ ప్రతిసారి అంటే రాజ్పూట్లో స్టాండ్ ఫర్ అమ్యూనిటీస్. మీరు కంప్లీట్ ప్రాసెస్లో చూసినా కానీ ఏం ఎందుకు అనేది మేము మెన్షన్ చేస్తున్నామంటే కంప్లీట్లో ఏదైతే మెన్షన్ చేసామో అది డెలివరీ చేస్తాం పర్టికులర్ ప్రాజెక్ట్స్. మీరు రెగాలియా అట్లా ఎందుకు అంత హైలైట్ అయిన ప్రాజెక్ట్స్ అంటే రాజ్పూట్లో ఎందుకంత బ్రాండింగ్ ఇచ్చింటే సేమ్ స్టాండ్స్ ఫర్ అమ్యూనిటీస్ అన్నమాట. అండ్ స్పా ప్రొవిజన్స్ మీకు అన్నింటిలో ఉన్నాయి సార్. మన చుట్టుపక్కల వచ్చే ఎలివేషన్ సాంగ్ ట్రాక్ కానీ, అవుట్డోర్ ఫిట్నెస్ స్టేషన్స్ కానీ, సీనియర్ సిటిజన్ లాంగ్స్ కానీ, చిల్డ్రన్స్ పార్క్స్, అడ్వెంచర్ ప్లే నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను. ప్రతి బ్లాక్కి లాంగ్ ఏరియాస్కి వచ్చే ప్రతి అమ్యూనిటీస్. సో ఇవి మీకు లగ్జరీ సెగ్మెంట్స్లో ఎక్కువగా ఇచ్చే ప్రాబ్లమ్స్. ఓకే. యాజ్ మీరు మై హోమ్, పూజాస్ వీటితో కంపేర్ చేస్తే కానీ ఏ అమ్యూనిటీస్ లేదు అనడానికి లేదు. ప్రతిదీ మనం ప్రొవిజన్ ఇస్తున్నాం. ఓకే. సో ఇప్పుడు ఇదిని మొత్తం ఒక ఈ పేమెంట్ అది ఎలా? పేమెంట్ ఆఫ్ టర్మ్స్ మనకు ఆల్రెడీ క్వశ్చన్ ఇచ్చాను. ఓకే. బేస్ ప్రైస్ పర్ ఎస్ఎఫ్టీ వచ్చి 8500 per ఎస్ఎఫ్టీ ఫర్ BCDE టవర్స్. ఏ అండ్ ఎఫ్ టవర్స్ 8709. ఓకే. ఓకే. So floor rate starts from 20 rupees per SFT on 12th floor onwards. Okay. For east facing it is 100 rupees per SFT. Corner apartment charges 50 rupees per SFT. Premium యూజ్ చార్జెస్ లైక్ ఇక్కడ మీ ప్రోడక్ట్లు చూసినట్టయితే ఇవి మీకు క్లబ్ హౌస్ వ్యూస్ కానీ కోర్ట్యార్డ్ వ్యూ సెగ్మెంట్స్లో ఏదైతే వాటికి ఛార్జబుల్. ఇది మీరు చూస్ చేసిన ఫ్లాట్ బట్టి అప్లికబుల్ సార్. ఓకే. ఓకే. అమ్యూనిటీస్ 850 per SFT for 3 car parkings and back to backs. For A and F towers 3 car parkings. For BCD towers it is 2 car parking. మేము ఏసీ కవర్ పెట్టి మేమే చేసిస్తాం, ప్రాబ్లం లేదు. మీరు జస్ట్ ఇన్బిల్డ్ చేసుకుంటాం. ఓకే. సో ఇవి చూడాలి అంటే మనకు మోడల్ ఫ్లాట్స్ రెడీగా ఉంది, ఆల్రెడీ ఫిట్ చేసుకుని వర్క్ జరిగినాయి. సో దాంతో మీరు కంపేర్ చేసుకోవచ్చు ఎలా ఇస్తున్నాం. ఇవన్నీ స్టాండర్డ్స్ ఫర్ ఎవ్రీ.
అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ పేమెంట్స్ అనేవి ఈ మీ ప్లేస్మెంట్ ఆఫ్ టర్మ్స్ పేమెంట్ షెడ్యూల్స్ ఇలా ఉంటాయి. ఓకే ఓకే. సో మీరు చూస్ చేసిన ఫ్లాట్ బట్టి నేను ఇంకా ఐడియాలజీ కోసం ఒక కొటేషన్ ఇస్తాను. ఓకే. ఆల్రెడీ రేర్ అండ్ వన్స్ మొత్తం క్లియర్ అయ్యింది సార్. ఆల్రెడీ కన్స్ట్రక్షన్స్లో స్టార్ట్ అయిన మనకి క్యాష్ కాంపౌండ్ ఎక్స్పాన్షన్ మీకు సేవ్ చేసినా కానీ మీరు సెల్ఫ్ ఫండింగ్కి వెళ్తా అంటే మీకు ఇష్టం. కన్స్ట్రక్షన్ ఆఫ్ షెడ్యూల్ బట్టి మీరు పేమెంట్ ఆఫ్ టర్మ్స్ చేసుకోవచ్చు. ఓకే. అంటే ఇది ఎలా ఎప్పుడెప్పుడు పేమెంట్ చేయాలి? డేట్ ఆఫ్ డేట్స్లో ఇస్తాను సార్. ఇన్ కేస్ మీకు ఏంటంటే ఫర్ సపోజ్ బుకింగ్ ఏమంటే 10% కన్సిడరేషన్ సార్. మిగతా 10% 20/80 పేమెంట్ ఆఫ్ మోర్ టర్మ్స్ అయితే 20-80% అయితే 10% ఆన్ బుకింగ్ చేస్తాం. ఓకే. 10%కి 21 days టైం పీరియడ్. మిగతా 10% 80% లోన్కి వెళ్తారు. ఓకే. ఇది మీకు ఈ మంత్లో ఈ 1 month టైం పీరియడ్లో మేము ప్రాసెస్ చేస్తాం. 20% మా కన్స్ట్రక్షన్ ఆఫ్ లెవెల్స్ బట్టి ఉంటుంది. ఇది స్టెప్ బై స్టెప్ మీకు ఇన్ఫర్మేషన్ చేస్తుంది. మీరు ఎప్పుడు అయిపోయినా మీరు వర్క్ చెక్ చేసుకొని మీరు యాక్సెప్ట్ చేసుకోవచ్చు. లేదు మీరు సెల్ఫ్ ఫండింగ్ వెళ్ళినా కానీ 80% మీరు సెల్ఫ్ ఫండింగ్ చేస్తుంటే ఇది ఎలివేషన్ ఆఫ్ పార్ట్. 12.96 acresలో 6 towers వస్తాయి. 55 floors ప్రాజెక్ట్. ఓకే. 55 floors ప్రాజెక్ట్. ఇన్ఫినా 12.96 acres, 6 towers, 55 floors. 1526 apartments compared to Christiania 11.6 is ceiling. ఓకే. 76% open space. 11.4 టైపింగ్ మిస్టేక్ ఉంది. 11.6% అఫీషియల్గా లాంచ్ ఇంకా. ఇది మనకి సర్వీస్ రోడ్ రిలీజన్. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది ఓవరాల్ సర్వీస్ రోడ్. ఓకే. ఇది మీకు 12.96 acres. ఎంట్రీ అండ్ ఎగ్జిట్స్ మనకు 100 feet రోడ్ ఫేస్ చేసి ఉంటాయి. అండ్ ఇక్కడ ఫ్యూచర్లో ఇంక మేమే ప్రాజెక్ట్స్ చేస్తాం. ఓకే. సో 3080 SFT ఇస్ మినిమం సైజ్. 3705, 4425, 5725 మ్యాక్సిమం సైజ్. ఓపెన్ ఎమ్యూనిటీస్ ఎక్కువ ఉంటాయి. ల్యాండ్స్కేపింగ్ కానీ క్లబ్ హౌస్ లెవెల్స్ కానీ. మా దానిలో లగ్జరీ సెగ్మెంట్ ప్రాజెక్ట్ ఇది ఉంది సార్. ఓకే. ఆఫ్టర్ క్రిస్టియన్. సో మీరు చూస్తున్నారు కాబట్టి ఇది మీకు ఆప్షన్ అవుతుంది అని చెప్తున్నాను. ఓకే. ఇది మనకి ఓవరాల్ సర్వీస్ ఫేసింగ్ అనమాట. అండ్ ఇటు సైడ్ అంతా లేక్ వ్యూ ఉంటుంది. ఓకే. ఎంట్రీ ఇదా? ఎంట్రీ అండ్ ఎగ్జిట్స్. ఓకే. ఇది ఓకే. అండ్ మీకు బ్లాక్ టు బ్లాక్లో ఓపెన్ స్పేస్ కానీ మీకు కన్సెషన్ ఫీలింగ్ కూడా ఉంది. ఇది ఒక్కొక్క టవర్లో ఎన్ని ఫ్లోర్స్? 55 floors. 55 floors. ఓకే. ఫ్లోర్కి మీకు 6 flats ఉంటాయి ఇక్కడ. ఇన్ కేస్ ప్రీమియం సెగ్మెంట్ వస్తే ఫ్లోర్ ఫ్లాట్స్ ఉంటాయి. ఓకే. నార్మల్ సెగ్మెంట్ అయితే కానీ 3080 SFT అది. ఓకే. 370 SFT కార్నర్ ఫ్లాట్స్. సో ఇది 2028 జూన్కి రెడీ అయిపోతుంది ప్రాజెక్ట్. ఓకే. డిసైడ్ నార్సింగి పోలీస్ స్టేషన్. ఇటు సైడ్ మీకు ఓవరాల్ సర్వీస్ కొత్తగా ఎగ్జిట్ 18A. ఇది సర్వీస్ రోడ్ కదా. ఇక్కడ మీకు 18A కొత్తగా వచ్చింది ఎగ్జిట్. ఓకే. అండ్ ఇటు సైడ్ మీకు నార్సింగి పోలీస్ స్టేషన్ మంచిర్యాల లొకేషన్ ఎగ్జాక్ట్. మీకు ఇన్ కేస్ మీరు వెళ్తూ ఉంటే మీరు ప్రాజెక్ట్ చూసి వెళ్ళచ్చు ఇక్కడ లొకేషన్. ఓకే. లైక్ ఆల్రెడీ ఎక్స్కవేషన్ అండ్ డిగ్గింగ్స్ జరుగుతున్నాయి. సాయిల్ టెస్ట్ ప్రాజెక్ట్ ఉంది. ఓకే. ఇది స్టార్ట్ అయిపోయింది ప్రాజెక్ట్. ఇనిషియల్గా ఉంది మేడం. ప్రెసెంట్ సాయిల్ టెస్ట్ అనేది మనం ఇప్పుడు ఉన్నా కదా, ఇందాక వెళ్ళాం కదా ప్రెస్టీనియా, దానికన్నా ఇంకా లో ఇంకా ఇనిషియల్ స్టేజ్. ఇవి 575 SFT ప్లాన్స్. ఓకే. ఓకే. ఈవెన్ నెంబర్స్ అన్నీ ఈస్ట్ ఫేసింగ్ సార్. ఆడ్ నెంబర్స్ అన్నీ వెస్ట్ ఫేసింగ్. ఇది విత్ మెయిన్ రూమ్స్ వస్తాయి. మెయిన్ రూమ్స్ మనం ఫ్లాట్లో కాకుండా ఎక్స్టర్నల్గా మనకి కామన్ ఏరియాలో ఇస్తున్నాం. ఓకే. ఓకే. ఈ ఫ్లాట్కి మెయిన్ రూమ్ ఇక్కడ, ఈ ఫ్లాట్కి మెయిన్ రూమ్స్ ఇక్కడ విత్ అటాచ్డ్ వాష్రూమ్స్. ఓకే. అండ్ మీకు విఆర్వీ ప్రొవిజన్స్ ఉంటాయి. ఇఫ్ ఇన్కేస్ సెంట్రలైజ్డ్ రేసింగ్ అటాచ్మెంట్ అయితే విఆర్వీ ప్రొవిజన్స్ ఉన్నాయి. అండ్ లాబీ స్పేసెస్, గుడ్ సర్వీసెస్ ఉంటాయి. ప్రతి ఫ్లాట్కి 2 లీవ్స్ ఉంటాయి. ఓకే. ఓకే. ఇన్ కేస్ ఇది ప్రీమియం సెగ్మెంట్లో 575 4425 కంపేర్ చూసుకోవచ్చు. ప్లాన్ బి అండి. ఓకే. ఇవి 4 floors 6 floors వస్తాయి. 55 floors. సారీ, ఎన్ని ఫ్లోర్కి? 4 flats. 3080 SFT, 3705 SFT అయితే మీకు ఫ్లోర్కి 6 flats. ఓకే. ఓకే. సో మీరు ఈ ఫ్లాట్స్ ఎక్కడ వస్తాయని మనం ఐడెంటిఫికేషన్ చేస్తాం. ఓకే. ఇది మీకు కంపేర్ చేసుకోవచ్చు. వీటికి కూడా మెయిన్ రూమ్స్ ఉన్నాయి. వాటికి సపరేట్ పేరు. వీటన్నిటికి ప్రీమియం సెగ్మెంట్ అపార్ట్మెంట్స్. ఓకే. లైక్ సార్ వాళ్ళు 2355 అంటే మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. 3080 SFT దీన్ని కన్సిడర్ చేసుకోవచ్చు. ఫ్లోర్కి 6 మేడం. ఎందుకంటే ఇవి చిన్న మ్యాథ్స్. ఇది ఎంట్రీ పాయింట్. యాజ్ ఎగ్జాంపుల్ ఈస్ట్ చూస్తే ఎంట్రీ పాయింట్, డ్రాయింగ్ ఏరియా, డైనింగ్, లివింగ్ అండ్ సిట్అవుట్ ఏరియాస్. ఓకే. సౌత్ ఈస్ట్ స్పేస్ కిచెన్ అండ్ యూటిలిటీ స్పేసెస్. ఓకే. పూజా స్పేస్ అండ్ అటాచ్డ్ స్టోర్ రూమ్. ఓకే. అండ్ సౌత్ వెస్ట్ మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ క్లాజెట్ ఏరియా అండ్ టాయిలెట్ ఏరియాస్. 3 bedrooms. అండ్ మాస్టర్ బెడ్రూమ్కి బెడ్రూమ్ డోర్కి విత్ అటాచ్డ్ క్లాజెట్స్ ఉంటాయి.
బెడ్రూమ్ మనకి అటాచ్ ఉంది. ఓకే. ఇది మంచిగా అండ్ ఇక్కడ మనం అంతా మార్బుల్ ఇస్తున్నాం సార్, టైల్స్ స్పెషల్ కాకుండా యూటిలిటీ స్పేసెస్ అండ్ వాష్రూమ్స్లో మాత్రమే మనం టైల్స్ యూజ్ చేస్తాం, ఇంకా అంతా మార్బుల్ యూజ్ చేస్తాం. ఓకే. యూనిక్ స్పెసిఫికేషన్స్ హైలైట్ చేసుకోవచ్చు. దీన్ని ఇంకా మనకి వీడియో ఏమి ట్రై కాలేదు సార్, ఇన్స్టాగ్రామ్ షేర్ చేస్తాను. ఇది బి, ఇది బి, అది సి, అది డి, ఇది ఎఫ్, ఏ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ఇది వచ్చి బిని, సి వచ్చి సెల్లార్ అది వర్క్ అయిపోయింది. సో డి వచ్చి సెల్లార్ వర్క్ అయిపోయింది ఫస్ట్, అంటే 2 ఫ్లోర్స్ పార్కింగ్ అనుకుంటా. దాని పైనుంచి ఫస్ట్ ఫ్లోర్ స్టార్ట్ అవుతుంది, అపార్ట్మెంట్ స్టార్ట్ అవుతుంది. అది వచ్చి అది డి వచ్చి మొత్తం ఫస్ట్ ఫ్లోర్ స్టార్ట్ అయిపోయింది. ఇవి బీసీ ఇంకా అవుతున్నాయి. మార్చ్ 2028కి 2027 మార్చ్ 2027 అన్నారా? మార్చ్ 2027కి ఫిల్ అవుతుంది. ఇంకా ఏ వచ్చి ఇంకా స్టార్ట్ అవ్వలే, ఎఫ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు 3rd ఫ్లోర్ తర్వాత నుంచి ఎవ్రీ ఫ్లోర్కి 20 రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది స్క్వేర్ ఫీట్. ఓకే. సో ఇది రాజపుష్ప వాళ్ళ వెంచర్ డీటెయిల్స్. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. అండ్ మీకు ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కనుక ఈ డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్స్కి కాంటాక్ట్ అయ్యి మీ డీటెయిల్స్ కనుక్కోవచ్చు. అండ్ మ్యాక్సిమం మీకు అవసరమైన ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చామని అనుకుంటున్నాము. సో ఇంకేమన్నా మీకు ఇలాంటివి ప్రాపర్టీస్ ఇంకేమైనా కవర్ చేయాలన్నా సరే మీరు కామెంట్స్లో మెన్షన్ చేస్తే డెఫినెట్గా మేము అవి కూడా కవర్ చేయడానికి ట్రై చేస్తాం. అండ్ ఈ రాజపుష్ప వెంచర్స్ మీకు ఎలా నచ్చిందో నచ్చలేదో మీ ఒపీనియన్ ఏంటో అన్ని కమెంట్స్లో పెట్టండి. see you in the next reel. Please like, share and subscribe and listen vlogs. Bye. Bye.